పప్పుకు వచ్చే నిన్ను చూడాలని ఉంది. నేను మేనేజ్ చేసుకుని వస్తాను కదా. చిల్ బేబీ. నువ్వెక్కడికి రా? నువ్వు వచ్చేం చేస్తావు? చూస్తావా? నువ్వు పసివాడివిరా. ఏదైనా చూసినా చేసినా చాలా గట్టిగా చెయ్యాలరా. నువ్వు ఇంట్లోనే ఉండు, నేను వెళ్ళొస్తాను. సారీ, పేరుకే టచ్, ఎవరిని టచ్ చేయకూడదు. ఇది ఇక్కడికి వచ్చిందంటే డెఫినెట్ గా దాని బాయ్ ఫ్రెండ్ ఇక్కడే ఉండుంటాడు. వీడు ఇక్కడ ఉన్నాడా? చెప్తా చెప్తా. హాయ్, ఎవడీడు? అమ్మా, నువ్వేంటి ఇంత కూల్ గా ఉన్నావు? నేను ఎప్పుడు అంతే. మా అన్నయ్య అవతల నా పెళ్ళేర్పాట్లు చేసేస్తున్నాడు. నీ టెన్షన్ పోకూడదని ఈ పప్పుకి రమ్మంది. నువ్వే కంగారు పడకు, అంతా నేను చూసుకుంటాను. ఓకే, డ్రింక్ కోక్. I'll get for you. ఏంట్రా ఇక్కడికెలా వచ్చావురా? ఈ డ్రెస్ ఏంట్రా? ఎక్కడ కొట్టుకొచ్చావురా? Who the hell are you? నువ్వు మాట్లాడతావా? నాకు తెలుగులో పచ్చి బూతులు కూడా వచ్చు. You want me to start? అంటే నీలాంటి ఇంకొకడు ఉన్నాడు. ఈ చుట్టుపక్కల ఎక్కడ కనిపించుకో. డిస్టెన్స్ ఎంత సార్? డిస్టెన్స్ అవి ఇవి అడక్కరోయ్, విక్కి పగిలిపోద్ది. వీడు వాడా ఇంకొకడా? ఫోన్ చేస్తే బెటర్. బెబే బెబే ఏరా ఎక్కడున్నావు? బెబే బెబే. ఓహో, ఇంటి దగ్గరే ఉన్నావా? ఏడవకరా, నేను గంటలో వచ్చేస్తాను కదా. పెట్టాయి ఫోన్, పెట్టాయి. కన్ఫర్మ్ గా వీడు వాడు కాదు. ఏంట్రా ఏం లేదు, చేయగలుగుతుందామని. బెబే బెబే. ఏంట్రా అప్పటి నుంచి అలా గబ్బిలంలా వేలాడుతున్నావా? బెబే బెబే. ఏరా నిన్ను తీసుకెళ్లేదని ఫీల్ అవుతున్నావా? ఐఎమ్ సారీ రా, కానీ రే సిటీలో ఎవడో నీలాగే ఒకటి తిరుగుతున్నాడు రా. అచ్చు నీలాగే ఉంటాడు రా. వాడు సామాన్యుడు కాదురా. ఏ మధ్యలో రేపు వచ్చేసి నీవే తోసేస్తాడు. నేనంటే షార్ప్ కాబట్టి ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యి వాడు నువ్వు కాదని పసికట్టేశా. సార్, నువ్వు వెళ్ళిన పని ఏమైంది? మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టే సార్. అమ్మాయి ఎవరినో లవ్ చేస్తుంది. నర్సింగ్ గాడు మనల్ని చీట్ చేశాడు. అవును సార్. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? రేపే బయలుదేరొచ్చాయి. ఓకే సార్. సేను సార్, ఫోన్ ఇంకా రాలేదంటే? ఆ దుగ్గలకి సిగ్గు సెంటిమెంట్ ఉంటే తప్పకుండా ఫోన్ చేస్తాడు సార్. ఊరుకోబా, ఈ తొక్కల ఐడియాలు వర్కౌట్ గా గానీ వేస్ట్. ఎరా లైఫ్ లో ఎప్పుడు పాజిటివ్ గా మాట్లాడవా? గేదేదో ఈ ఫోన్ వస్తే నీ ఎడంకా చెప్పించుకుని నన్ను కొట్టు. ఇది అబ్బా వచ్చేసింది. కూల్ కూల్ కూల్, కంట్రోల్, జాగ్రత్త, కోపం వద్దు. మాట్లాడు. దుగ్గల్ గారు. హలో దుగ్గల్ సార్. మధ్యరాజు, నువ్వు చెప్పింది కరెక్టే. వాడి చెల్లి ఎవరినో ప్రేమిస్తోంది. అంతేకాదు సార్, వాళ్ళిద్దరూ లేచిపోయి ప్రోగ్రామ్ కూడా వేసుకున్నారు. 10 రోజుల్లో పెళ్లి. ఏషియాలో ఉన్న టాప్ బిజినెస్ మ్యాన్, విఐపీస్, పొలిటీషియన్స్ అందరికి ఇన్విటేషన్ పంపించాను. నా ప్రెస్టేజ్, స్టేటస్ ఇంతవరకు నా లైఫ్ లో ఏ ఇష్యూలోనూ వెనక్కి తగ్గలేదు. ఇవాళ నర్సింగ్ గడి వల్ల దెబ్బైపోయింది. ఇప్పుడు కూడా తగ్గొద్దు సార్. మీరు ఓకే అంటే అదే డేట్ కి అదే ముహూర్తానికి ఈ పెళ్లి జరుగుతుంది. ఎలా చెప్పనా? మీ చెల్లి జర్మనీ. ఆ దుగ్గల్ సార్, నా చెల్లి కూడా ఆ నర్సింగ్ గారి చెల్లిలోనే జర్మనీలో చదువుకుంది. అందం, చదువు, తెలివితేటలు అన్నింట్లో
ఆ అమ్మాయి కంటే 2 రెట్లు పైనే ఉంటుంది. అదే ముహూర్తానికి నా చెల్లెల్ని మీ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తే ఆ నర్సింగ్ గడిని దెబ్బకొట్టినట్టు ఉంటుంది. ఏమంటారు? నాకు ఓకే సార్. నీ చెల్లితో నా కొడుకు పెళ్లి అదే డేట్కి జరిపిద్దాం. అప్పటిదాకా నర్సింగ్ కి ఈ పెళ్లి గురించి తెలియకుండా ఉంచండి. సరే, నువ్వు ఇంకా పెళ్లి ఏర్పాట్లు చేసుకో. ఓకే సార్. రే నా చెల్లి దుగ్గల్ సబ్ కొడలు కాబోతుందిరా. ఏసేదో నీ ఐడియా నా జీవితాన్ని మార్చేసింది. ఏంటన్నయ్య ఇంత హ్యాపీగా ఉన్నారు? బంగారం, నీది మామూలు జాతకం కాదు. నువ్వు దుగ్గల్ సబ్ ఇంటికి కొడలు కాబోతున్నావు. దుగ్గల్ సాబ్? అవును, ప్రపంచంలో ఉన్న టాప్ 100 మంది ధనవంతులు ఒక్కడు. స్వీట్ పంచండ్రా. వాళ్ళంతా గించుకున్నా ఈ పెళ్లి మాత్రం జరగదంతే. తాగండి. గడిపోతే ఎలా? అరే మీకెలా తెలిసింది? నిన్ను అదే గడపేసి బాధి చంపేస్తా. పో లోపలికి పో. ఏంటి సీను ఇది? అదే నాకు అర్థం కావట్లేదు. సరే, మన సంగతి అన్నయ్యకి నువ్వు చెప్తావా, నన్ను చెప్పమంటావా? ఎవరికి చెప్పాలో ఎక్కడ నొక్కాలో చెప్తా. హలో, रिश्ते में तो हम तुम्हारे बाप लगते हैं. नाम है शहंशाह. రాంగ్ నంబర్. ఎవడ్రా నువ్వు? నీ కాబోయే కోడలికి ఫ్యూచర్ మొగుణ్ణి. అవును బాబాయ్, ఎవరు ఫోన్ చేసి అడిగినా సంబంధం ఒప్పేసుకుంటావా? అమ్మాయి ఎలాంటిది, బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా, క్యారెక్టర్ ఏంటి, అఫైర్స్ ఏమైనా ఉన్నాయా, అవన్నీ కనుక్కోవాల్సిన అవసరం లేదా బాబాయ్? ఇంకోటి బాబాయ్, మీకు హైదరాబాద్ అమ్మాయిలే కావాల్సి వచ్చిందా? దుబాయ్లో అమ్మాయిలే లేరా? కరువా? రే, నువ్వు ఎవడి చెల్లి గురించి మాట్లాడుతున్నావు? ఇప్పుడు నా కొడుకు పెళ్లి మాచిరా చెల్లితో ఫిక్స్ అయింది. అది తెలిసే మాట్లాడుతున్నాను బాబాయ్. మాచిరా చెల్లి దీప్తియే నా లవ్వరు. నువ్వు చెప్పేది నిజమని గ్యారంటీ ఏంటి? గ్యారంటీ ఇవ్వడానికి ఏమైనా సీలింగ్ ఫ్యాన్ అమ్ముకుంటున్నానా బాబాయ్? ఈ గొడవలను ఎందుకని బాబాయ్? నువ్వు వేరే సంబంధం సెట్ అయిపో, వేరే చూసుకో చెప్తాను. ఇది వర్కౌట్ అవుతుందంటావా? నా గెస్ కరెక్ట్ అయితే ఈ పాటికి ఫోన్ ఇంకో చోట రింగ్ అవుతా ఉంటుంది. హలో, ఎక్కడున్నా విశ్వాస్? ఇప్పుడే ఎయిర్పోర్ట్కి వచ్చాను సార్. బోర్డింగ్ పాస్ తీసుకుంటున్నాను. ఇస్తున్న అమ్మాయి చాలా బాగుంది సార్. వేసుకున్న డ్రెస్ కూడా సూపర్గా ఉంది సార్. ఫస్ట్ దాన్ని చించే. ఒప్పుకుంటుందండి. నేను చెంపమన్నది డ్రెస్ని కాదు, బోర్డింగ్ పాస్. నర్సింగ్ గాడి చెల్లితో పెళ్లి క్యాన్సిల్ చేశాను. ఇప్పుడు ఆ మాచిరాజు చెల్లితో పెళ్లి ఫిక్స్ చేశాను. వాడి చెల్లి కూడా ఎవరినో ప్రేమిస్తోందట. న్యూస్ వచ్చింది. వాడి ఇంటికి వెళ్ళి ఎంక్వైరీ చేసి కన్ఫర్మ్ చేసుకుని నాకు కాల్ చేయి. సార్ నాదో డౌట్ సార్. హైదరాబాద్లో అమ్మాయిలు ఖాళీగా ఉండరా? ఎప్పుడు ఎవరినో ఒకటి చూసుకుంటారా? ముందు పంచోడు. ఏం వరుడు గడప ఏంటో చాలా చిరాగ్గా ఉంది. బాబీ, వచ్చేది దుగ్గల్ గారికి బాగా దగ్గరి మనిషి. అందరూ పద్ధతిగా పెద్ద మనుషుల్లో ఉండండి, అర్థమైందా? సారీ విశ్వాస్ గారు, మీరు వచ్చిన ఆనందంలో మా పిచ్చోడు బ్యాండ్ అరేంజ్ చేశాడు. రండి ప్లీజ్. హౌస్ చాలా బాగుంది. థ్యాంక్స్. నాకు పెళ్లి పనులు చూసుకోవడానికి ఒక అసిస్టెంట్ కావాలి. మా బాబారిని తీసుకోండి. వీడు లావుగా ఉన్నాడు, నాకు నచ్చలా. పోనీ మా బాబీని తీసుకోండి. వీడు మూగోడా? నేను మొగడేంటి? మొగడెందుకు? మూగోడు అయితే నాకు కొంచెం కంఫర్టబుల్ గా ఉంటుంది. సెంటిమెంట్ కలిసి వస్తుంది. హాయ్ అన్నయ్య. నా చెల్లెలు దీప్తి. ఐఎమ్ విశ్వాస్. దుగ్గల్ గారి మనిషి, దుబాయ్ నుంచి వచ్చారు. ఎంక్వైరీకి వచ్చింది వీడేనా? పీస్ అదిరింది. ఈ అమ్మాయి ఖాళీగా ఉండే ప్రసక్తి లేదు. ఓకే, అచ్చా, కన్ఫర్మ్. బాయ్. ఓ, నా స్టే ఎక్కడ? మీరు ఏ స్టార్ హోటల్ అంటే అక్కడ అరేంజ్ చేస్తా. నో 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 నో, నేను ఇక్కడే ఉంటా. పెళ్లి పనులని దగ్గర నుండి చూసుకోవాలి కదా. అవును, మీరు ఇక్కడ ఉండడమే కరెక్ట్. రేపు మా బాబు పెద్ద పార్టీ అరేంజ్ చేశాడు. ఇదిగో ఫుల్ ఎంజాయ్. సరే సార్, లగేజ్ పైన పెట్టించు. ఓకే. వీడు మనిషా కుక్క? ఎంక్వైరీలు చేస్తాడు ఎంక్వైరీలు. వీడికి కాఫీలో విషం కలిపి చంపారు. వీడ వదిలిపోద్దు. తీసుకోండి కాఫీ. కలిపారా? 2 స్పూన్లు. ఇంకొంచెం కలపమంటారా? పోవటానికి ఒకటి చాలుగా. ఓడమేంటి సార్? అదే విషయం కలిపారంటున్నారు కదా సార్. అయ్యయ్యో, ఇందులో కాదండి. ఆ. శుభలగ్నం సీరియల్లో హీరోయిన్ గురించి ఎంక్వైరీ చేయమని పెళ్లి కొడుకు ఒక బ్రోకర్ కానీ పంపించాడు. దాని గురించి. సీరియలా? కొంచెం పెళ్లి అయ్యేంత వరకు ఆ ఎదవ సీరియల్ చూడడం ఆపే. పెళ్ళైతే ఆపేస్తాలేండి. ఇంకా మీకు పెళ్ళి అవ్వలేదా? మా పెళ్లి ఎప్పుడూ అయిపోయింది. చెల్లి పెళ్లి. ఓ, చెల్లి పెళ్ళా? ఈ కాఫీ మీరు తాగండి. సార్, మాచిరాజు ఇంటికి వెళ్ళావా? వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను సార్. నర్సింగ్ గారి చెల్లెలు కత్తి అయితే వీడి చెల్లెలు గుణపం సార్. కనీసం 10 మంది బాయ్ ఫ్రెండ్స్ని తిప్పుకునే అవకాశం ఉంది. ఇది మన ప్రెస్టేజ్కి సంబంధించిన విషయం. త్వరగా ఎంక్వైరీ చేయి. ఆ పనిలోనే ఉన్నాను సార్. దీపో, ఇదేంటి ఈ టైంలో ఏం చేస్తున్నారు? యోగా. ఈ టైంలో? నాకు ఏ టైంలో మూడు వస్తే ఆ టైంలో చేస్తా.
ప్రాబ్లం ఏం లేదుగా? ఏ ప్రాబ్లం లేదు. అయిపోయిందా? అయిపోయింది. పడుకోండి. మీరు కూడా పడుకోండి. వీళ్ళు ఏం చేస్తున్నారో చూసుకుని మళ్ళీ యోగానా? కాదు, మంచినీళ్ళు. మీ రూమ్ లో ఉన్నాయిగా? దానిలో ఈగ పడింది. ఓహో, ఏ మంచినీళ్ళు ఇవ్వు. మీరు తీసుకురావచ్చు కదా. థ్యాంక్స్. ఇప్పుడైనా పడుకోండి. ఉంటానండి. ఆ అమ్మాయిని మన పిల్లోడు చేసుకుంటే పిల్లతో పాటు పిల్లోడు కూడా ఫ్రీ సార్. విశ్వాస్, నిజం సార్. పిల్లోడు పేరు కూడా ఫిక్స్ అయిపోయారు, విజయ్ దుగ్గలంట. నువ్వు చెప్పేదంతా నిజమేనా? ఇంకో పెద్ద నిజం ఉంది సార్. వాడి చెల్లెల్ని ప్రేమించింది, వీడి చెల్లెల్ని ప్రెగ్నెంట్ చేసింది ఒక్కడే సార్. విశ్వాస్,